ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. జగనన్న ఆశీస్సులతో, మీ అన్న బాలరాజన్న ఆశీస్సులతో, ఈరోజు నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మా కుటుంబాన్ని పోలవరం నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ రుణం మేము తీర్చుకోలేనిది. వాళ్ళకి ఎప్పుడు అండదండలుగా ఉంటాము, ఏ కష్టం వచ్చినా అండదండలుగా ఉంటాము. ఇంత అభిమానాన్ని చూరగొన్నామంటే పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 20 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో నా భర్త ఉన్నారు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ప్రజలు. ఆ రుణాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము, ఎప్పుడు రుణపడే ఉంటాము. కంఠంలో ఊపిరినంత వరకు మా కుటుంబం ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకుంటూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జగనన్న మా కుటుంబం మీద నమ్మకం పెట్టి మాకు ఈరోజు అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. మేము ఆ నామినేషన్ వేయడం జరిగింది. జగనన్నకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జగనన్న ఇప్పుడు 58 నెలల కాలంలో తన పరిపాలనలోని పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో చేయడం, సంక్షేమంగానే అభివృద్ధిగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడాను నా నియోజకవర్గంలో పోలవరం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగనన్నకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడాను సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ నామినేషన్ మహోత్సవానికి అశేషంగా తరలి వచ్చిన ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ నామినేషన్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ అభ్యర్థి అయిన సునీల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మన పోలవరం పరిశీకులైన మన గురునాథ అన్న గారికి, అట్లనే నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో తెల్లం రాజలక్ష్మి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇది విజయోత్సవ ర్యాలీలా ఉండింది. ఏదైతే ర్యాలీ ఉండిందో దీన్ని బట్టే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో తప్పకుండా రాజలక్ష్మి గారు మంచి మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ సీఎంగా చేసుకోబోతున్నారు. ఇక్కడ చూసినా మంచి స్పందన లభిస్తుంది ప్రజల్లో. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటాము అని చెప్తున్నారు. కాకపోతే వారికి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా చెప్పి మాకు అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటికి చిన్న చేసి పెట్టినారని చెప్పి అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమతో ఆప్యాయంగా అందరినీ దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా తప్పకుండా 175 మా టార్గెట్, కానీ 160 సీట్లు అయితే గ్యారంటీగా గెలవబోతున్నామండి.